వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2024కి సంబంధించి ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక పీడిఎఫ్ అనేది వాట్సాప్స్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా బాగా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ యొక్క సారాంశం ఏమిటి, అదేవిధంగా ఏపీలో టెట్ ఇస్తారా, టెట్ ఇస్తే బీఈడీ చదువుతున్న వారు దానికి ఎలిజిబిలిటీ అవుతారా, టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. ఓకే, సో ఈరోజు వచ్చిన టెట్కి సంబంధించిన పీడిఎఫ్ యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్లో మినిమం 40% మార్క్స్ తెచ్చుకుంటే కనుక వారు ఏపీలో జరిగే టెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అయితే ఏపీలో జరిగే టెట్ ఎగ్జామ్కి ఓసీకి ఎంత పర్సెంట్ మార్క్స్ ఉండాలంటే గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. ఈ విషయం జీవోలో మెన్షన్ చేయలేదు, బట్ ప్రీవియస్గా చూసుకుంటే కనుక కంపల్సరీగా ఓసీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ అనే గ్రాడ్యుయేషన్లో ఉంటేనే వారు ఏపీలో జరిగే టెట్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. అయితే మనకి గత వారం 10 రోజులుగా డిఎస్సి నోటిఫికేషన్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అనే న్యూస్ అయితే ప్రచారం జరుగుతుంది. అయితే కొంతమంది దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఏపీలో డిఎస్సి నిర్వహిస్తారని కొంతమంది, టెట్కమ్ టీఆర్టీ నిర్వహిస్తారని కొంతమంది, ఈ విధంగా చాలా డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. అయితే మనకి డిఎస్సి వస్తుంది అన్న టైంలో ఈ టెట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది అందరిలో కూడా కొత్త డౌట్స్ని తీసుకుని వస్తుంది. అంటే అసలు టెట్కి సంబంధించి ఊసే లేనప్పుడు టెట్కి సంబంధించి న్యూస్ వస్తుందంటే కంపల్సరీగా ఏపీలో టెట్ అనేది నిర్వహించడానికి అవకాశం ఉంది. మనం బీఈడి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా టెట్ ఎగ్జామ్లో పేపర్ 2A ఎలిజిబిలిటీ అవుతారనమాట. అర్థమైందా? ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసిన వారైతే ఓకే, బీఈడి కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళు టెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారు. అయితే మన ఛానల్లో చాలామంది బీఈడి సెకండ్ ఇయర్ వారు ఉన్నారు. ఈ బీఈడి సెకండ్ ఇయర్ వారు టెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అవుతారంటే అవుతారు. ఎవరైతే బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతూ 4th సెమిస్టర్లో ఉంటారో వాళ్ళు కంపల్సరీగా టెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు, బట్ మనకి అప్లై చేసుకున్నప్పుడు ఏమడుగుతారంటే మనం బీఎడ్ చదువుతున్నట్టు, అంటే పర్సూయింగ్ బీఈడి ఫైనల్ ఇయర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ చూస్ చేసుకుని అదేవిధంగా మనం బీఈడి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారాగా మనం ఏపీలో టెట్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంపల్సరీగా బీఈడి సెకండ్ ఇయర్ వారు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీకు బీఎడ్ అనేది కంపల్సరీగా ఈ ఇయర్లో, అంటే ఒక 2-3 మంత్స్లో కంపల్సరీగా బీఎడ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మనకి ఏపీలో టెట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం గెస్ చేయలేం కూడా. ఎందుకంటే ఇప్పటికే 2022లో నిర్వహిస్తే సెకండ్ టెట్ అనేది మనకి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. సో ఒకవేళ టెట్ అనేది పడితే కనుక కంపల్సరీగా బీఈడి సెకండ్ ఇయర్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు టెట్ అప్లై చేయకుండా మీకు బీఎడ్ అయిపోయిన టైంకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చిందనుకో అప్పుడు చాలా బాధపడతారు. అట్లీస్ట్ మనం అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్గా వెళ్ళాలన్నా మనకి టెట్ 2 ఎలిజిబిలిటీ కంపల్సరీ. సో అందుకే ఎవరైతే బీఎడ్ సెకండ్ ఇయర్ వారు ఉంటారో వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్కి అయితే కంపల్సరీగా అప్లై చేయండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఈ టెట్ ఎగ్జామ్కి సంబంధించి మనం టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వి డిఎస్సికి ఎలిజిబిలిటీ అవుతాం కేటగిరీల వైజ్ ఆ విషయాన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఈ టెట్ ఎగ్జామ్లో ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీకి చెందిన వారికి 40% మార్క్స్ వస్తే, అంటే 60 మార్క్స్ వస్తే వారు ఎలిజిబిలిటీ అయినట్టు. మనకి టెట్ ఎగ్జామ్ టోటల్ 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకేనా? కంపల్సరీగా ప్రతి బిట్టి అటెంప్ట్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ వారికి 40% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయినట్టు. అదేవిధంగా ఓసీ రిజర్వేషన్ చెందిన వారికి 60% మార్క్స్, అంటే 90 మార్క్స్ వస్తే ఈ టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయి డిఎస్సికి ఎలిజిబిలిటీ అవుతారనమాట. అర్థమైందా? మనకి టెట్లో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఈ టెట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని 20% కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా డిఎస్సి మనకి 80 మార్క్స్కి జరుగుతుంది. సో ఈ 80 మార్క్స్కి ఈ 20% మార్క్స్ని యాడ్ చేసి మనకు టోటల్ 100%కి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి డిఎస్సి ఎగ్జామ్లో టెట్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్. టెట్ అనేది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోద్దాం అనే భావన మాత్రం తప్పు. కంపల్సరీగా టెట్లో కూడా ఎక్కువ మార్క్స్ వస్తే మీకు మంచిది. ఓకేనా? సో ఇదండి ఏపీలో టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీకు సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను కంపల్సరీగా రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్.